ప్రియులైన సహోదరులకు సోదరులకు యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ మరోసారి మీ ఎదుట నిలబడి కొంత సమయం ఈ గొప్ప పరిచర్యలో వాక్యంతో సహవాసం చేసే అవకాశాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ స్తుతులు చెల్లిస్తూ ప్రేమతో ఈ తరుణం ఏర్పరిచిన దేవుని దాసులు అన్న సుధాకర్ గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో గతంలో మీ ముందు నిలిచి ఒక 2 పుస్తకాలు చెప్పినట్టుగా జ్ఞాపకం అన్న కూడా వాటిని జ్ఞాపకం చేశారు. యోధా పత్రిక ఒక మారు చెప్పాను, తర్వాత గలతీయులకు రాసిన పత్రిక ఒక మారు చెప్పాను. ఇప్పుడు మరో పుస్తకాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. పుస్తకంలో ఉన్న ప్రతి వచనం వెంబడి వచనం ఆలోచించేందుకు మనకు సమయం చాలదు. కానీ అవసరమైన సంగతులు ఈ పుస్తకంలోంచి నేర్చుకొని ఈ పుస్తకం మీద కొంత ప్రేమ, కొంత మమకారం, ఇష్టం పెరుగునట్లుగా ఈ సమయం దేవుడు ఆశీర్వదించాలని నా ఆశ. బైబిల్లోంచి ఆ పుస్తకంలోంచే ఒక వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదను ఆనందించుడి. చిన్న ప్రార్థన. మా పరమ తండ్రి, మీకు కృతజ్ఞత స్తుతి వందనాలు మీకు చెల్లిస్తూ ఉన్నాం. నీ కుమారుడైన యేసుక్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించిన ప్రతి విధమైన మేలుల కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా భక్తికి, మా జీవానికి కావలసినవన్నీ నీవు మాకు అనుగ్రహించిన దేవుడు. మేము మీకెంతైనా వందనస్తులం, కృతజ్ఞులం. మా శక్తి చేత, మా జ్ఞానము చేత, మా బలము చేత మేము భక్తిని మేము కొనసాగించుకోలేని బలహీనులం. మీరు బలపరిస్తేనే తప్ప, మీ కృపను మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని పాలిస్తేనే తప్ప మేము మీ దృష్టికి అంగీకారమయ్యేటంత భక్తిని మేము చేయలేని బలహీనులమని ఒప్పుకుంటూ, మీరు మాకిచ్చిన వాక్యం తరచూ ఈ వాక్యం ముందుకొచ్చి మా జీవితాలను చక్కబరుచుకొని మీరు ఆశించిన స్థాయికి ఎదగడానికి మీరు మాకు చేస్తున్న ప్రతి విధమైన పరిచర్య కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ సమయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మేము కొంత ధ్యానం చేస్తూ ఉండగా ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయము, బలపరచుము, నీ ప్రజలను దీవించుము. యేసుక్రీస్తు ప్రభు నామంలోనే స్తోత్రాలు చెల్లించి మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అపోస్తలుడైన పౌలు తాను రాసినటువంటి చెరసాల పత్రికలలో ఒక పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక. పౌలు రాసినటువంటి 7 సంఘాలకు పత్రికల్లో, పౌలు రాసిన 7 సంఘాలకు పత్రికల్లో ఒక 3 సంఘాలకు పత్రికలు చెరసాల నుంచే వ్రాసి పంపాడు. అందులో ఎఫెసీయులకు రాసిన పత్రిక, తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, వ్యక్తులకు రాసిన పత్రికలు ఉన్నాయి చెరసాల నుంచి. అవి ఒక పక్కన ఉంచుదాం. ఆయన రాసిన 7 సంఘాలకు పత్రికల్లో ఒక 3 సంఘాలకు పత్రికలు ఆయన
రోమా చెరసాలలో ఉంటూ రాసినటువంటి పత్రికలే. అందులో ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక విశిష్టమైన పత్రికనే మనం చెప్పుకోవాలి. ఎందుకనంటారా, ఈ సంఘమునకు ఆయన రాసిన ఈ పత్రిక మాటలు చూస్తే వీరిని ఆయన చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆయన ప్రేమకు పాత్రులయ్యారు వీళ్ళు. ఆయన ఇష్టం వీరి మీద ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతుంటుంది. అందుకు ఉదాహరణ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:1 చూడండి ఏమి రాసిందో. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా. చాలండి. వారిని సంబోధించినటువంటి తీరు మనం చూస్తున్నప్పుడు మీరే నా అపేక్ష, మీరే నా ప్రియులు, మీరే నా ఆనందం, మీరే నా కిరీటం అని వారిని సంబోధించడంలో వారిని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో మనకి అర్థమవుతుంది. సరే, ప్రేమించి ఆ సంగమునకు దైవజనుడు రాసిన పత్రిక లోపలికి వెళ్ళక మునుపు ఈ పట్టణం గురించి ఒక 2 మాటలు చెప్తాను. క్రీస్తు పూర్వం 350వ సంవత్సరంలో అలెగ్జాండర్ ద గ్రేట్ యొక్క తండ్రి గారు ఫిలిప్ గారి పేరు మీద స్థాపించబడినటువంటి పట్టణం. అపోస్తలుడైన పౌలు సేవ చేస్తున్నటువంటి రోజుల్లో రోమా చక్రవర్తి అయిన నీరో పరిపాలన కింద ఉన్న పట్టణం. మరో మాట చెప్పాలనంటే ఇది రోమన్ కాలనీ, రోమియోలు అధికంగా ఉండేటువంటి పట్టణంగా ఈ పట్టణానికి పేరుంది. అటువంటి పట్టణంలో సంఘస్థాపన ఎట్లా జరిగింది అంటే, ఈ పట్టణంలో సంఘస్థాపనకు 2 కుటుంబాలు కారణం. అందులో ఒక కుటుంబం లూదియా కుటుంబం అయితే, మరో కుటుంబం ఫిలిప్పీలో ఉన్న జైలర్ యొక్క కుటుంబం. ఈ 2 కుటుంబాల వలన సంఘస్థాపన జరిగింది. సంఘం చాలా బాగానే అభివృద్ధి చెందింది. ఇక్కడ ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఒక ప్రాంతంలో స్వార్థీకరణ, సంఘస్థాపన అది జరిగి ఆ సంఘం నిలవాలి అనంటే మూలాల్లో కుటుంబాలు కనబడితే చాలా బాగుంటుంది. మరి కుటుంబాలతో స్థాపించబడి మరి కొనసాగించబడిన ఈ సంఘం చాలా బాగా ఎదిగిందనే చెప్పాలి. లోపలికి వెళ్ళాక వారి ఎదుగుదల మనకు తెలుస్తుంది. మెట్టుకు ఈ 2 కుటుంబాల పరిచర్య పౌలుతో కలిసి ఇది బాగా వృద్ధి చెందింది, ఆశీర్వదించబడింది అని చెప్పొచ్చును. అయితే పౌలు ఈ పట్టణంలో సేవ చేస్తున్నప్పుడు చాలా ప్రతికూలతలు ఆయన ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సంగతి ఆయన తెస్సలోనిక వారితో చెప్తాడు. మీ దగ్గరకు రాకమునిపే మేము ఫిలిప్పీలో ఉన్నప్పుడే ఈ పరిస్థితులు మాకు వచ్చాయని చెప్తాడు. చదువుతాను చూడండి. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఇలా ఉంది. మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను అంటాడు. అంటే ఫిలిప్పీలో అంటే ఇది మాసిదోనియా ప్రాంతాలకు మాసిదోనియా పిలుపునందుకొని వెళ్ళిన దేవుని సేవకుడు పౌలు తన సహచరులతో వెళ్ళి ఆ ప్రాంతంలో పరిచర్య చేసినప్పుడు ఎంతో పోరాటం, శ్రమ, అవమానం తన పరిచర్యలో తనకు ఎదురైంది అనే విషయం మనకు కనబడుతుంది. అయితే ఆయన ఫిలిప్పీ నుంచి తెస్సలోనికి వెళ్ళిపోయిన తర్వాత వారిని అనాథలుగా ఆయన విడిచిపెట్టినట్టుగా లేదు. అక్కడ లోకాను కూడా విడిచిపెట్టి ఆయన వెళ్ళినట్టుగా అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. చూడండి, అపోస్తల కార్యం 16వ అధ్యాయం 10వ వచనంలో అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని అన్నాడు. ఇక్కడ మమ్మును అనే మాట లోకా వాడడంలో పౌలు, శీల, తిమోతితో పాటు లోకా తను తాను కలుపుకున్నాడన్నమాట, మమ్మును పిలిచి అని. మీరు 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. వారు అంపిపొలి అపోల్లోనియా పట్టణంల మీదుగా వెళ్ళి తెస్సలోనికు వచ్చిరి.
వారు తెస్సలోనికి వెళ్ళిపోయారు. లూకా ఆ స్థలంలోనే నిలిచాడు. తరువాత ఆయన ఎప్పుడో మళ్ళీ వారితో కలుసుకుంటాడు. ఈ మధ్యకాలంలో లూకా యొక్క కొంత పరిచర్య సహాయం వలన ఆ సంఘం చాలా బాగా రాణించింది, బాగా కట్టబడింది, బాగా అభివృద్ధి చెందిందని మనం చెప్పొచ్చు. దేని బట్టి చెప్పొచ్చును అంటే, ఇప్పటి నుంచి పత్రిక లోపలికి అలాగ ట్రావెల్ చేద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంటుంది: ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది అని ఉంది. అంటే పౌలు చేత సువార్త ప్రకటించబడిన ఈ స్థలంలో ఆ 2 కుటుంబాల సహకారంతో స్థాపించబడిన సంఘంలో ఒక సహోదరుని యొక్క పరిచర్య యొక్క ప్రియులార కొనసాగింపులో ఈ సంఘంలో 3 గుంపులు కనబడుతున్నాయి. అందులో ఒక గుంపు అధ్యక్షులు ఉన్నారట. అధ్యక్షుడు కాదు, అధ్యక్షులు ఉన్నారు. అధ్యక్షులు అంటే దేవుని వాక్యంతో సంఘమునకు సేవ చేసేటువంటి వారన్నమాట. వాళ్ళు షెపర్డ్స్ అని అంటారు, లేదా ప్రెస్బిటేరియన్స్ అని అంటాము, లేదా గ్రీకు భాషలో బిషప్స్ అని పదం ఉపయోగిస్తారు. బిషప్స్ అన్న పెద్దలు, ప్రెస్బిటేరియన్స్ అన్న, షెపర్డ్స్ కాపరులన్న సంఘమునకు వాక్యంతో సేవ చేసే వాళ్లకు ఇవ్వదగిన బిరుదులు అవి. కాబట్టి ఫిలిప్పీలో ఈ గుంపు ఉన్నారు. అధ్యక్షుడు కాదు, అధ్యక్షులు ఉన్నారు. రెండవ సంగతి పరిచారకులు ఉన్నారు, సర్వెంట్స్ ఉన్నారు. దీన్ని గ్రీకు భాషలో డీకన్స్ అని అంటారు. ఏమంటే ఇంగ్లీష్లో సర్వెంట్స్ అంటాం, తెలుగులో పరిచారకులు అన్నాము. పరిచారకులు అంటే వాక్య సేవకులైన అధ్యక్షులకును అలాగనే వారి పరిచర్య అందుకుంటున్న పరిశుద్ధులకును మధ్యలో ఉండి వారు భౌతికమైన, సాంఘికమైన, ఆర్థికపరమైన అన్ని రకాల పరిచర్యలో తమదైన శైలిలో వారి పరిచర్య అందించి సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి వారి పరిచర్యనిచ్చే పరిచారకులు. వీళ్ళు ఈ 2 గుంపులే కాదు, ఈ సంఘంలో పరిశుద్ధులు ఉన్నారట. పరిశుద్ధులు అంటే అధ్యక్షుల యొక్క వాక్య పరిచర్యను ఉపయోగించుకొని పరిచారకుల యొక్క పరిచర్యను కూడా తీసుకొని క్రీస్తు సారూప్యములోకి ఎదుగుతున్న ఆ గుంపును పరిశుద్ధులు అని పిలుస్తాం. 3 మాటలు సులువుగా గుర్తుపెట్టుకోండి. ఈ సంఘంలో షెపర్డ్స్ ఉన్నారు, ఈ సంఘములో సర్వెంట్స్ ఉన్నారు, ఈ సంఘములో సెయింట్స్ ఉన్నారు. అంటే దైవజనుడు పరిచర్యలో అది నిష్ఫలమైపోలేదు, అది ఫలభరితమైంది. కనుక మనం ఈ సంఘమును పౌలు అంత బాగా ఇష్టపడడానికి ఏదో కారణమేమో అనిపిస్తుంది. మరో కారణం చెప్తాను. ఈ సంఘాన్ని అంత బాగా తాను ఇష్టపడడానికి మరో కారణం చూడండి. 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమి రాసిందో: మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. సంఘమునకు దేవుడు అనుగ్రహించిన ఒక ప్రధానమైన పని సవార్థీకరణ కదూ. యేసుప్రభు వారు వెళ్ళిపోతే చెప్పిన మాట ఏంటి? మీరు సమస్త దేశములకు వెళ్ళి మీరేం చెప్పాలి? సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించడమే కాకుండా ఈ సమస్త జనులను ఎట్లా తయారు చేయండి? శిష్యులనుగా తయారు చేయండి. సంఘమునకు దేవుడిచ్చిన అతి ప్రాముఖ్యమైన పని ఏమిటి అంటే సువార్తను ప్రకటించడం. ఈ సంఘం ఆ పని మీదనే ఉంది, సువార్తను ప్రకటించే పని మీదనే ఉంది. అసలు పౌలుతో పాటు వీరు కలిసి పనిచేశారు. మీరు 4వ అధ్యాయం దగ్గరకు చూస్తే నా తరువాత వచ్చిన క్లెమెంట్ బ్రదర్తో కూడా సువార్త పనిలో సహకరించేటువంటి సహోదరులు, పరిచారకురాలు ఉన్నారు ఈ సంఘంలో అని వారిని అభినందిస్తాడు. ఈ సంఘం అంటే ఆయనకు అంత ఇష్టమైపోవడానికి గల కారణం, సంఘం అంటే ఎవరు ఉండాలో వారే ఉన్నారు. సంఘం ఏ పని మీద ఉండాలో ఆ పని మీదనే ఉంది. ఇంకో విషయం కూడా చెప్తాను. సంఘంలో ఏది కనబడాలో అది ఈ సంఘంలో కనబడుతుంది. ఏం కనబడాలి సంఘం అంటే? 4వ అధ్యాయం 18వ వచనం చూడండి స్నేహితులారా. 4:18లో నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగములను అయ్యున్నవి. అంటే సంఘములో ఏమి కనబడాలంటే దాతృత్వం కనబడాలి.
సేవా అవసరాలు, సంఘం యొక్క అవసరాలు, సేవకునికి అవసరాలు అడిగి మరీ తెలుసుకుని ఏమండి ఆ సహాయం అందించేటువంటి దాతృత్వం సంఘానికి ఉంటే అది నిజంగా అభినందించదగ్గ సంఘమే అవుతుంది. మెట్టుకు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం మనమంటే, ఈ సంఘమును పౌలు అంతగా ప్రేమించడానికి మీరే నా అపేక్ష, మీరే నా కిరీటం, మీరే నా ఆనందం, మీరే నా ప్రియులు అని అంతగా వారిని అభినందించడానికి గల కారణం, సంఘం అంటే ఎవరుండాలో వారే ఉన్నారు. సంఘం ఏ పని మీద ఉండాలో ఆ పని మీదనే ఉంది. అటు తర్వాత సంఘంలో ఏది కనబడాలో అదే కనబడుతున్నది. ఈ కారణాల చేత ఈ సంఘమును దైవజనుడు అంత బాగా ఇష్టపడుతున్నాడు అని మనం మొదటగా అర్థం చేసుకోవాలి. తర్వాత రెండో సంగతి చెప్తాను. ఈ సంఘమునకు ముఖ్య వచనం ఏంటి అని అంటే, ప్రియులారా మనం చదివేమే ఆరంభంలో ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడం, ఈ ఆనందం అనే మాట ఈ పత్రికలో 17 మార్లు ఏమంటే పౌలు భక్తులు ప్రస్తావిస్తాడు. రీజాయిస్ లేదా జాయ్ అనే పదాలు 17 పర్యాయాలు ఈ పుస్తకంలో ప్రస్తావించబడుతుంది అన్నట్టు. ఆనందించడం అంటే అర్థం ఏంటి? ఈ రోజున మనం ఈ లోకంలో మనకు కలిగి ఉన్నటువంటి ఇల్లు లేదా వస్తువులు లేదా వాహనాలు లేదా వస్త్రాలు లేదా మనకు కలిగినటువంటి సుఖము సౌఖ్యమును బట్టి ఆనందిస్తాం. అది ఎర్త్లీ పీపుల్ యొక్క జాయ్ దాని మీదనే ఉంటుంది. అవన్నీ ఉంటేనే వాళ్ళకి ఆనందం ఉంటుంది. కానీ ప్రియులారా, ఆత్మ సంబంధులైన వారి ఆనందం ఎక్కడ ఉంటుందంటే, డూయింగ్ గాడ్స్ విల్, దేవుని చిత్తం చేయడంలోనే దేవుని పిల్లలకు ఆనందం ఉంటుంది. ఉదాహరిస్తాను వినండి. యేసు ప్రభు వారు తరువాత ఆ రాత్రి అప్పగించబడి సిలువ వేయబడి ఆయన చంపబడతాడు. ఆ ముందు తన శిష్యులతో అంటున్నాడు, నా సంతోషం మీలో ఉండినట్లు, ఆ సంతోషం పరిపూర్ణమగినట్లు నేను ఈ సంగతులు మీతో చెబుతున్నానంటాడు. అరే ఇవాడు తర్వాత రోజు చావబోతున్నాడు ఈయన, ఆ రాత్రి సిలువకు అప్పగించబడిపోతున్నాడు ఆయన అప్పగించబడి తర్వాత దిన సిలువ వేయబడేటువంటి పరిస్థితి ఉంటే ఆయన సంతోషమే ఉందండి. అసలు తెల్లవారితే చస్తాము అనే విషయం మనకు తెలిసినప్పుడు ఏముంటుంది సంతోషం? ప్రియులారా, అది దుఃఖము, బాధ, ఆందోళన, కలవరం, ఏమంటే కన్నీళ్ళ పర్యంతం అవుతాం కదా. కానీ యేసుప్రభు అంటున్న మాట, నేను సంతోషిస్తున్నా, ఆ సంతోషం మీలో వస్తున్నా, ఆ సంతోషం పరిపూర్ణం అవ్వాలని ఈ మాటలు చెబుతున్నానంటే, నా సంతోషం ఏది ఉంది ఏది లేదు అని దాని మీద ఆధారపడి లేదు. అలా అయ్యుంటే నేను ఇప్పుడు మీతో ఈ మాట చెప్పలేను, ఆయన ఈ మాట చెప్పలేరు. నా సంతోషం ఎందులో ఉందనంటే, నా తండ్రి చిత్తం చేయడంలోనే నాకు సంతోషం ఉంది. ఆ సంతోషం మీలో పెడుతున్నాను. మీరు దేన్ని బట్టి సంతోషించాలన్నమాట అంటే, దేవుని చిత్తం చేయడంలోనే దేవుని పిల్లలకు నిజమైన సంతోషం ఉంటుంది. ఇది వదిలేసాం మనం. ఏం పట్టుకుంటున్నాం మనం? ఇల్లు, వాకలి, వస్తువులు, వాహనాలు, సుఖము, సౌఖ్యము, సరదాలు, సంబరాలు, వీటిలో మనం ఆనందించాలనుకుంటాం. అది ఆనందం కాదది. లోకస్తులకి ఇవన్నీ ఉంటే వాళ్ళకి సంతోషం కలుగుతుంది. కానీ దేవుని చిత్తాన్ని చేస్తూ మనం బ్రతుకుతుంటే మనకు ఆనందం కలుగుతుంది. అదేంటంటే సంతోషం వేరు, ఆనందం వేరంటారా? ముమ్మాటికే వేరే. సంతోషానికి సంఘటనలు కావాలి, ఆనందానికి ఆరాధ్య దైవం ఉంటే చాలు. హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ హ్యాపెనింగ్స్, బట్ జాయ్ డిపెండ్స్ అపాన్ జీసస్ అన్నాడు ఒక ఆయన. అర్థమవుతుంది అనుకుంటున్నాను. సంతోషానికి ఏం కావాలి? సంఘటనలు కావాలి, సంబరాలు కావాలి, లేకపోతే ఏం సంతోషిస్తారు వాళ్ళు? కానీ ఆనందించడానికి ఆరాధ్య దైవం ఉంటే చాలు, ఆయన బట్టి వీరు ఆనందించగలుగుతారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఫిలిప్పీలుగా అని చెప్తున్న మాట ఏంటనంటే, నేను ఆనందిస్తున్నా. అరే జైల్లో ఉండి ఇన్ని ఇబ్బందులు పడుతూ నువ్వెట్లా ఆనందిస్తున్నావు? నేను ఆనందిస్తున్నాను, మీరు ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి అంటూ తను భలే సంతోషిస్తున్నట్టు 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్పేసుకున్నారు ఆయన. చూపిస్తాను చూడండి. ఫిలిప్పీ 2:17లో ఆయన ఆనందం ఇక్కడ వ్యక్తపరిచారు. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయబడ్డను. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. నేను ఖర్చు అయిపోతున్నాను,
నేను ప్రాణార్పణగా పోయబడుతున్నాను, అయినను నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. చూడండి, ఈ ఆనందం తన కలిగినటువంటి భౌతికమైన వనరులు బట్టి వచ్చిన ఆనందం కాదు. ద సోర్స్ ఆఫ్ జాయ్ ఈజ్ డిఫరెంట్. ఆయన కలిగి ఉన్నటువంటి ఆనందానికి మూలాధారం కంప్లీట్గా ప్రత్యేకమైనది. అది తన ప్రభువుని బట్టి తనకు కలిగిన ఆనందం. ఇక్కడ ఒక విషయం మీతో చెప్పి మరికొంచెం లోపలికి వెళ్తాను. ఇక్కడ ఆనందంగా భక్తి చేయాలని, ఆనందంగా ప్రభువుని సేవించాలని ఎవరికి ఉండదు చెప్పండి? నేను ఊసురోగమంటూ భక్తి చేస్తాను, నేను చాలా దిగాలు పడతా భక్తి చేస్తాను. కొంతమంది భక్తి చేస్తుంటారు కానీ వీళ్ళు శవవైరాగ్యం వచ్చేస్తుంటుంది. శవవైరాగ్యం అంటే తెలుసా మీకు? శవం దగ్గర కూర్చున్నప్పుడు వీళ్ళు కనపరుస్తారే ముఖాలు, అసలు లోపల దుఃఖం లేకపోయినా బాధ లేకపోయినా 10 మంది కొరకైనా సోలమొక్క వేసుకుని కూర్చుంటారు అక్కడ. ఎందుకంటే లోకం ఏమనుకుంటుంది, అరే శవం దగ్గరకు వచ్చి వీడు కొంచెం నవ్వినాడు, శవం దగ్గరకు వచ్చి వీళ్ళు సంతోషంగా కనబడుతున్నారని లోకానికి భయపడైనా కొంచెం ముఖం ఊసురోమన్నట్టు పెట్టేసుకుంటాం. ఇదే శవవైరాగ్యం అంటే. ఈరోజు ఈ భక్తిలో ఉన్నటువంటి మనం ఏదో శవవైరాగ్యంతో ఊసురోమంటూ భక్తి చేయడం సబబు కాదు. ఆనందంగా ప్రభుని సేవించాలి, ఆనందంగా ఆయన ఎడల మన భక్తిని కలిగి ఉండాలి. మీకు మంచి విషయం చెప్తాను. ఈ పౌలు రాసిన ఈ పత్రికలు 4 అధ్యాయాలు ఉన్నాయి కదూ. ఈ 4 అధ్యాయాల్లో ఆనందం కొరకు ఒక 4 తాళపు చెవులు పెట్టాడు. 4 కీస్ ఉన్నాయండి 4 అధ్యాయాల్లో. ఈ కీస్తో వినండి, 4 అధ్యాయాల్లో 4 తాళపు చెవులు ఉన్నాయి. ఆ కీతో ఆ అధ్యాయాన్ని అన్లాక్ చేసుకోవచ్చు. అలాగనే అది మన జీవిత అనుభవం అయితే ప్రభువునందు మనం ఆనందిస్తూ భక్తి చేయొచ్చు. రండి త్వరగా చెప్తాను, వాటిని మీరు అండర్లైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మొదటి అధ్యాయం 21వ వచనం చూడండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈ వచనంలో పౌలు అంటాడు, నేను ఆనందంగా భక్తి చేయడానికి గల కారణం నేను మంచి లక్ష్యమును కలిగి ఉన్నాను. గుడ్ గోల్, మంచి లక్ష్యం కలిగి నేను భక్తి చేస్తున్నా. నా లక్ష్యం ఏంటంటే బ్రతికితే ఆయన కొర బ్రతుకుతాను, ఒకవేళ మరణం వస్తే అది లాభంగా పరిగణిస్తాను. గుడ్ ఎయిమ్, మంచి లక్ష్యం, మంచి గురి ఆయన కలిగి ఉన్నాడు. 2వ అధ్యాయం 5వ వచనానికి రండి. ఇది 2వ అధ్యాయం అన్లాక్ చేసుకోవడానికి కీ అన్నమాట. 2:5లో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఈ వచనంలో మీరు మంచి గుణగణాలు కలిగి ఉండండి, లేదా గుడ్ యాటిట్యూడ్, మంచి గుణగణాలతో మీరు బ్రతకండి. ఆనందంగా మీరు భక్తి చేయగలుగుతారు, ఆనందంగా ప్రభువుని మీరు సేవించగలుగుతారు. మంచి లక్ష్యం, మంచి లక్షణాలు, వింటున్నారు కదూ? మంచి గురి, మంచి గుణాలు. అలాగనే వినండి, గుడ్ ఎయిమ్, గుడ్ యాటిట్యూడ్. ఇది క్రైస్తవులకు ఉండవలసినటువంటి బ్రదర్ జీవన శైలి, అది గుర్తుపెట్టుకోండి. 3వ అధ్యాయానికి రండి, మరో సంగతి చూపిస్తాను. 3వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు యేసునందు, ఈ అధ్యాయానికి ఇదే తాళపు చెవి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇక్కడ మంచి ఆశ కలిగి ఉండడం, నాకు మంచి ఆశ ఉంది, లేదా మంచి గుడ్ యాంబిషన్. నాకున్న ఆశ అంతా ఏంటనంటే నేను దేని నిమిత్తమైతే నేను పిలువబడ్డానో దానికి రావలసిన బహుమానం పొందాలని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇలా గుర్తుపెట్టుకోండి, మంచి లక్ష్యం ఉంటే మంచి లక్షణాలు వస్తాయి. మంచి లక్షణాలు మనకుంటే మంచి ఆశలు పుడుతుంటాయి. 4వ అధ్యాయం 13వ వచనానికి రండి. 4వ అధ్యాయానికి తాళపు చెవి ఇది. ఏముంది? నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అంటాడు. ఈ వచనంలో మంచి సామర్థ్యం, గుడ్ ఎబిలిటీ, మంచి సామర్థ్యం మనకు దొరుకుతుంది. ఈ 4 కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసి, ప్రభువుని వెంబడిస్తున్న ఒక శిష్యుడు ఆనందంతో భక్తి చేస్తూ ఆనందంతోనే ప్రభువుని సేవించగలుగుతాడు. ఈ 4 ఎవడ తాళపు చెవులు మీ మనసులో పెట్టుకుంటే ఈ 4 అధ్యాయాల్లో ఉన్న చక్కని విషయాలు మీకు బోధపడుతూ వస్తాయి. ఇప్పుడు వరుసగా ఆయన రాసినటువంటి క్రమంలోంచి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. మొదటి అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు అక్కడక్కడ కొన్ని హైలైట్స్ మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చదువుతున్నాను చూడండి ప్రియులారా. మొదటి అధ్యాయం 6వ వచనం చివరలో అంటాడు, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా
నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ వచనం మనకేమి చెప్తుందంటే, ఈ సంఘస్థులు దేవుని సేవకుని మనసులో ఉన్నారు, వారి గురించిన జ్ఞాపకాలు ఉన్నాయి. కొంతమంది సేవకులు మనసుల్లో కొంతమంది సహోదర సహోదరుల జ్ఞాపకాలు ఉంటాయి. వాళ్ళు ప్రభువుని మనతో కలిసి ఎట్లా వెంబడించినారో, ప్రభు కొరకు మనతో కలిసి ఎలా సాక్ష్యం ఇచ్చారో, ప్రభు యొక్క సువార్త పనిలో మనతో ఎలా జత పనివారయ్యారో, లేక ప్రభు కొరకు వారు చూపించిన దాతృత్వం ఏమిటో, ఇవన్నీ ఎరిగిన దేవుని సేవకుల మనసులో కొంతమంది నిలుస్తారు. కొంతమంది సేవకులకు వినండి ప్రియులారా, వాళ్ళ జ్ఞాపకం చేసుకోవడమే అనవసరం. వాళ్ళ జ్ఞాపకానికి వస్తే మనసు కలవరకు వస్తుంది అన్నట్టుగా అనుకుంటారు. ఎందుకంటే సంఘములో కొంతమంది కలవరపుత్రులు ఉంటారు, కలవర పుత్రికలు ఉంటారు. అసలు వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటేనే హృదయానికి కలవరం వచ్చేస్తుంటుంది. అర్థమవుతుంది నేను చెప్పే మాట? కలవరపుత్రుడు, కలవరపుత్రిక. అసలు వీళ్ళు జ్ఞాపకానికి వస్తేనే చాలా ఏమండి మనసంతా చెడిపోతుందన్నమాట. వినండి, కానీ ఈ ఫిలిప్పీ సంఘస్థులు జ్ఞాపకం చేసుకుంటే దైవజనుడికి ఎంతో సంతోషం వచ్చేస్తుందంట. మీరు నా మనసులో ఉన్నారు అన్నాడు. జెహోవా నిస్సి క్రిస్టియన్ అసెంబ్లీలో ఉన్న విశ్వాసులు, ప్రభువుని వెంబడిస్తున్న శిష్యులైన మీకు ఒక మాట, మీ సేవకుని మనసులో ఎప్పుడు నిలిచేలాగా ఏమంటే సేవకునితో మనసు కలిపి పరిచర్య చేసి ఈ మనస్తత్వం మనకేమైనా అబ్బుతుందా అన్నది ప్రశ్న. ఇదొకటి. రెండవ సంగతి ఏంటనంటే, ఈ పౌలు ఈ మాట అంటాడు, అది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇలా మీరు నా మనసులో ఉన్నారు, మీ గురించి నేను దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. చూడండి 8వ వచనం ఏమి రాసిందో, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు నా హృదయంలో ఉన్నారు, మీరంటే నాకు భలే అపేక్ష. మనసులో నిలిస్తే మన గురించిన జ్ఞాపకాలతో దైవజనుడు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాడు. ఆయన హృదయంలో ఉంటే ఆయన మన కలుసుకోవడానికి, మనకి ఏదో పరిచర్య అందించడానికి ఆయన అపేక్ష కలిగి ఉండడం అది ఎంతో భాగ్యం. పౌలు తన పరిచర్యలో ఉన్న వారిని చూడాలని, వారికి ఏదో ఇవ్వాలని, కొన్నిసార్లు తన పరిచర్య లేనోళ్ళకు కూడా చూడాలని, వారికి ఏదో ఇవ్వాలనే అపేక్షతో ఉండేటువంటి మనసు ఆయనది. చూడండి, చూపిస్తాను ఒక్కసారి కొంచెం ముందుకు రండి. రోమీలకు రాసిన పత్రికలో ఇలాంటి స్టేట్మెంట్ ఆయన చెప్తాడు రోమీలతో కూడా. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూస్తారా, 11వ వచనం ఇలా రాసి ఉంది. ఏమంటాడంటే, మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగిన విశ్వాసం చేత, అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరమేదని మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. ఆ విశ్వాసం చూడాలని ఎందుకంత అపేక్ష అంటే, వారి విశ్వాసంతో తన విశ్వాసం చేత వారు ఎస్టాబ్లిష్ అవ్వాలని అపేక్ష ఉందట. తరువాత వారి యొద్ద నుంచి ఏదో సంపాదించుకోవడానికి కాదు, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు ఏదైనా మీకు ఇవ్వాలనే అపేక్ష నాకుంది అంటాడు. నేను మీకు చెప్పకోరే విషయం ఏంటనంటే, వినండి, సేవకుడు మళ్ళీ కలుసుకోవడానికి తపన పడేటంతగా, ఇష్టపడేటంతగా, ఆరాటపడేటంతగా సేవకుని హృదయంలో నీడల అపేక్ష కలిగేలాగా మన జీవితాలు మలుచుకోవడం అది మనకు ఆశీర్వాదకరం. మీరు నా మనసులో ఉన్నారు, జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు నా హృదయంలో ఉన్నారు, మిమ్మల్ని చూడాలి, మీ కొరకు ఏదైనా చెయ్యాలని అపేక్ష నాకుంది అంటాడు. ఇంకో విషయం చెప్తారు 1వ అధ్యాయంలోనే. ఇంకెక్కడున్నారంటే 9 నుంచి 11 వచనాలలో, ఈ 11వ వచనం చివరిలో చదువుతాను చూడండి. ప్రార్థించుచున్నాను అంటాడు. మీరు శ్రేష్టమైన కార్యాలు వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవజ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలని, ఇందువలన దేవునికి మహిమ స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వల్ల నీతి ఫలములతో నిండుకుని వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను హృదయాలను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాము అంటాడు. మీరు నా మనసులో ఉండేవారు మాత్రమే కాదు, నా హృదయంలో ఉండేవారు. నా హృదయంలో ఉండేవారు మాత్రమే కాదు, నా ప్రార్థనలో ఉండేవారు. మీరు సేవకుని ప్రార్థనలో మనం ఉండాలి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీ విశ్వాసులను తన హృదయంలో ఉంచుకొని ఒక దైవజనుడు అంటాడు, ఆ ఫిలిప్పీ విశ్వాసులందరినీ హృదయంలో ఉంచేసుకొని
ఆయన మోకరించి ప్రార్థించినప్పుడంట తన హృదయం అనే ఉయ్యాల్లో ఈ ఫిలిప్పీలను పెట్టి దేవుని దగ్గర ఉయ్యాలుపుతున్నాడంట. దేవుని దగ్గర ఉయ్యాలుపుతున్నాడంట. ఈ విశ్వాసులను మనసులో ఉంచుకొని వారి విషయమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ హృదయంలో ఉంచుకొని వారిని చూడాలని అపేక్ష కలిగి ఉండి ఈవిడ ప్రార్థనలో ఉంచుకొని వారు తన హృదయమైన ఉయ్యాల్లో పెట్టి దేవుని సముఖమందు ఉయ్యాలూపుతున్నాడంట. వారు ఎట్లట్లా అభివృద్ధి చెందాలని, వారి ప్రేమ తెలివితుండాలని, వారికి వివేచన ఉండాలని, దానివల్ల దేవునికి మహిమ రావాలని, వారు నీతి ఫలములతో నిండుకోవాలని, వారు నిష్కపటలు నిర్దోషులై ఒక రోజున దేవుని ముందుకు వచ్చేలాగా వారు తయారు కావాలని ఆయన ప్రార్థనలో వారు నుంచేసుకున్నాడు. ఇప్పటి వరకు చూసిన ఈ 11 వచనాల్లోపు ఒక ప్రశ్న, అదేంటనంటే వినండి, సేవకుని మనసులో, సేవకుని హృదయంలో, సేవకుని ప్రార్థనలో మనం ఉంటామా అనేది ఒక ప్రశ్న. ఒకవేళ బాధ్యత గల సహోదరులు, బాధ్యత గల సహోదరులు ఉంటే సంఘములో మిగిలిన వారు ఎవరైనా, మన సంఘములో అసెంబ్లీలో ఉన్నవారు ఎవరైనా మన మనసులో, మన హృదయంలో, మన ప్రార్థనల్లో, మన మోకాళ్ళ మీద ఉన్నప్పుడు మన ప్రార్థనలు ఎవరైనా నిలుచుంటారా? ఎవరినైనా మన మోకాళ్ళు వేసుకొని మన హృదయపు ఉయ్యాల్లో పెట్టి ఊగిస్తున్నామా? వాళ్ళ హృదయం ఉంచుకొని వారిని కలుసుకోవాలి, వారితో ఫెలోషిప్ చేయాలి, వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి, మన కష్టాలతో చెప్పుకోవాలి, వారి సంతోషం మనం తెలుసుకోవాలి, మన సంతోషం వారితో పంచుకోవాలి, అట్లా ఫెలోషిప్ చేయాలని మనకు అనిపిస్తుందా? హృదయంలో ఎవరున్నారు? వారి జీవితంలో జరిగిన సంఘటనలను చూసి వారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వాళ్ళు మన జ్ఞాపకాల్లో ఉంటున్నారా? నీ మనసులో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి, నీ ప్రార్థనలో కూడా ఉండాలి. ఎందుకంటే ఈ కుటుంబంలో మిగిలిన వ్యక్తులతో నీ ఒక వ్యక్తివి అనే విషయం మర్చిపోకుండా నేనేదో ఐసోలేటెడ్ అయిపోయినాను, నేను ఏకాకని, నేను అపరిచితుడిని అన్నట్టుగా ఉండకూడదు. ఈ కుటుంబంలో నీ ఒక వ్యక్తివి అనే విషయం అర్థం చేసుకొని మిగిలినటువంటి వ్యక్తులను మన మనసులో, మన హృదయంలో, మన మోకాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని మనలో కలిగి ఉండి కృతజ్ఞతలు చెప్తాము, ప్రార్థన చేస్తామో, వాళ్ళ అభివృద్ధిని కాంక్షిస్తామో. ఈ పని చేస్తేనే మనం సరైన నికరమైన క్రైస్తవులం, లేకపోతే నకిలీ సరుకైపోతాం మనం. ఎందుకంటే ఎక్కువ చెప్పలేను. తర్వాత 12వ వచనం నుంచి మీరు చూడండి, 12వ వచనం నుంచి 14 వచ్చిన వరకు చూస్తే, అరే నాకు ఈ శ్రమలు వచ్చినాయని, జైల్లో ఉన్నానని మీరేం పెద్ద బాధపడిపోకండి, అసలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయో చూడండి అన్నట్టు రాశాడు 12వ వచనం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొగటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని పెత్రోరియం అనే సేనలోని వారందరికీ, తక్కిన వారందరికీ స్పష్టమాయను అని రాసి ఉంది. నన్ను జైల్లో పెట్టడానికి దుష్టుడు కొంతమందిని ప్రేరేపించి లోపల వేయించాడు. అయిపోయింది పౌలు పని అని వాడనుకుని వాడు సంబరం చేసుకున్నాడేమో, కానీ దేవుడు ఆ చెరసాలలో ఉంచి, పౌలా ఇది నీకు రైట్ ప్లేస్, ఇది నీకు సరైన స్థలం, ప్రార్థించేందుకు సరైన స్థలం. నీతో పాటు కాపలాకు వస్తున్నారే పెత్రోరియం అనే సేన, అంటే ఎంపరర్ బాడీ గార్డ్స్ అన్నమాట. పెత్రోరియం అనే సేన అంటే ఏమంటే కైసరకు బాడీ గార్డ్స్ వీళ్ళు. వాళ్ళు నీకు సమీపంగా వచ్చినప్పుడు వారి సువార్త చెప్పడానికి అది ఒక అనుకూలమైన సమయం. ఆ విడతలో పౌలు 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఈ 2 సంవత్సరాల్లోనంట చెప్తాను, డెన్నిస్ లైల్ అనే ఒక చరిత్రకారుడు ఆయన రాసిన స్టేటస్ చూస్తే సిగ్గేస్తుంది అన్నట్టు. డెన్నిస్ లైల్ ఏమంటాడనంటే, బాడీ గార్డ్స్, ఎంపరర్ బాడీ గార్డ్స్, కైసరకు చక్రవర్తి గారికి బాడీ గార్డ్స్గా దేహ సంరక్షకులు అంటామే, వాళ్ళ డ్యూటీ 8 అవర్స్ ఉండదంట, 6 అవర్స్ డ్యూటీ. మామూలు సోల్జర్ కంటే వాడికి 4 గంటలు ఎక్కువ జీతం. రెండో సంగతి, ఒక దగ్గర వాడు డ్యూటీ పెడితే వాడు రిటైర్ అయ్యే వరకు ఆ స్థలంలో మళ్ళీ డ్యూటీ వెయ్యరు, ఎందుకంటే వాళ్ళు ప్రాణాపాయం వస్తుందని. కైసరకు చక్రవర్తిగా ప్రాణాపాయం వస్తుందని ఒక దగ్గర డ్యూటీ వేస్తే అక్కడ మళ్ళీ డ్యూటీ వేయరంటే రిటైర్ అయ్యే వరకు. కాబట్టి 6 గంటలు డ్యూటీ చేస్తే రోజుకి 24 గంటలు అయితే, వింటున్నారా చెప్తాను, ఇవ్వండి పౌలు ఉంచిన ఆ సెల్లకు ఎదురుగా 2, ఆ చివర ఇవ్వండి ఆ ద్వారం దగ్గర 2, 4 వచ్చిపోతున్నారు. 6 గంటలు 4 వచ్చిపోతున్నారు, 6 గంటలకు 4 వచ్చిపోతున్నారు, 6 గంటలకు 4 వచ్చిపోతున్నారు,
6 గంటలకు నలుగురు వచ్చిపోతున్నారు. 24 గంటల్లో ఎంతమంది వచ్చిపోతున్నారు? 16 మంది వచ్చిపోతున్నారట. చెయ్యంతతో కట్టేసుకుని వాడేమో ఆ ద్వారబంధం దగ్గర కూర్చుంటే ఈయన ప్రార్థన చేసుకోవడము, లేదనుకుంటే ఏదో రాయటం ఏదో చేస్తుంటే, ఏమయ్యా పౌల ఏంటి నీ పరిస్థితి అంటే, ఇవ్వండి పౌలు మొత్తం సువార్త చెప్పేస్తున్నట్ట. ఒక 6 గంటల్లో ఒక నలుగురికి అయిపోతుంది, 6 గంటల్లో నలుగురికి అయిపోతుంది, 6 గంటల్లో నలుగురికి అయిపోతుంది, 6 గంటల్లో నలుగురికి అయిపోతుంది. అంటే రోజుకి సంఖ్యలలో ఉండి ఎంతమంది సువార్త చెప్తున్నాడు? 16 మందికి. డెన్నిస్ అంటాడు, నా లెక్క ప్రకారం, చరిత్ర ప్రకారం ఈ 16 మందిలో సగటున యావరేజ్లో 10 మంది ప్రభువుని నమ్ముతున్నారట. 10 మంది ప్రభువుని నమ్ముతున్నారట. సంఖ్యలలో ఉండి దినానికి 16 మంది సువార్త చెప్పుకొని 10 మంది ప్రభువుని అంగీకరిస్తే నెలకెంతమంది అయ్యారు? ఏం లెక్కలు రానట్టు కూర్చున్నారు. అమ్మ ఎంతమంది అయ్యారు? 10 మంది లెక్క వేయండి, ఎంత అయ్యారు? 300 అయ్యారు. సంవత్సరానికి ఎంతమంది అయ్యారు? 3600 అయ్యారు. 2 సంవత్సరాలకు ఎంతమంది అయ్యారు? 7200 మంది అయ్యారు. అంటే పిత్రోరియం అనే సేనలో ఉండేటువంటి పోని 7200 తీసేయండి. ఆ 2 సంవత్సరాల్లో ఎంతమంది పరిశుద్ధులు తయారయ్యారో కంక్లూజన్కి వచ్చినప్పుడు అదే మాట రాశాడు. చూపిస్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:22 నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనాలు చెప్తున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటిలో ఉన్న పరిశుద్ధులను మీకు అరే కైసరు క్రైస్తవ్యమే లేకుండా చేద్దామనుకుంటున్నాడు కదా నీరో. కైసరు క్రైస్తవ్యమే లేకుండా చేద్దామనుకుంటే అతగాడింటిలో పరిశుద్ధులు ఉన్నారట. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? కాపలాకు వస్తున్నారు, క్రైస్తవులైపోతున్నారు, కాపలాకు వస్తున్నారు, క్రైస్తవులైపోతున్నారు. అందుకని అంటాడు, నాకేదో ఇది సంభవించిందని మీరే పెద్ద బాధపడనక్కర్లేదు, సువార్త ప్రబలడానికే నాకు ఈ సంఖ్యలు వచ్చాయి. ఆ పిత్రోరియమైన సేనలో వారు దీనికి సాక్ష్యం ఇవ్వగలరు కూడా. వారు నా వలన ప్రభువులోకి వచ్చారు, బంధకముల మూలంగా వారు వచ్చినారు అంటాడు. ఇంకొక ఎఫెక్ట్ జరిగింది. ఇంకో ఎఫెక్ట్ ఏంటంటే, రక్షణ లేని వారు రక్షణ పొందారు నా సంఖ్యల కారణంగా. నేను సంఖ్యలలో ఉంటే రక్షణ పొందిన వారు పౌలుకి అలా జరిగినా ఇవ్వండి, వాళ్ళు భయపడిపోయి బెదిరిపోయి ఆగలేదు, కానీ వాళ్ళు సువార్త ప్రకటించడం మొదలుపెట్టారంట. చూడండి, చదువుతాను 14 మరి సహోదరుని వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారి నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేషంగా ధైర్యం తెచ్చుకున్నారట. మరి విశేష ధైర్యం తెచ్చుకున్నారట. అతని సంఖ్యలు పాపులకు రక్షణ తీసుకొచ్చి పెడితే ఆయన సంఖ్యలు పరిశుద్ధులకు సాక్షులుగా సువార్తికులుగా మార్చేసింది. ఇది మనందరికి ఒక పాఠం అవ్వాలి. అదేంటనంటే, మనకి ఇలాంటి పరిస్థితి ఏదైనా వస్తే ఆ పరిస్థితులను బట్టి మనం బాధపడి ఇవన్నీ మ్రగ్గిపోవటం కాదు. ఇది ఎవరి బెనిఫిట్ కొరకో దేవుడు అనుమతించాడు, ఆయన తెలియకుండా ఇది నాకు రాలేదని ప్రభుకు అప్పగించుకోగలిగితే, వింటున్నారా స్నేహితులారా, బయట వాళ్ళకు రక్షణ, లోపల ఉన్నవారు క్షేమాభివృద్ధి, అది కలగడం చూసినప్పుడు ఇవాళ మనం ఒక పాఠం నేర్చుకోవాలి. అందుకని అంత ధైర్యంగా చెప్తాను, ఏం పర్వాలేదు ఇది బంధకాలు వచ్చినందుకు, నేనేం బాధపడటం లేదు అని చెప్పి. తర్వాత మీరు 18 నుంచి మళ్ళీ 28 వరకు సువార్త ప్రకటన విషయంలో అతను కలిగి ఉన్నటువంటి ఆశలన్నీ మాట్లాడతాడు. మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు చెప్పుకున్నంత ఆయన ఆశలు ఇక ఏ పుస్తకంలో చెప్పలా. ఆయన డిజైర్స్ అన్నీ చెప్పేసుకున్నాడు. అందుకని పాల్స్ హోలీ విషెస్ అంటారు, పౌలు యొక్క పరిశుద్ధమైన ఆశలు అంటారు. ఈ పుస్తకం అన్నట్టు ఆయన ఆశలు ఉన్నాయి. 2-3 మచ్చుకు చూపిస్తాను. మొదటి అధ్యాయంలో చూడండి, ఇలా రాసి ఉంది, చదువుతున్నాను. కొంతమంది శత్రువులు మెష్తోనో లేకపోతే కక్షతోనో ఏదోలాగా ప్రకటించేస్తున్నారు, నేను బంధకాలు ఉంటే సువార్త అంటూ 19 దగ్గరికి రండి. మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వల్ల ఇప్పుడునో పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలంగా అయినా సరే, నా చావు మూలంగా అయినా సరే, క్రీస్తు నా శరీరం అందు గణపరచబడాలి. ఇది నా విష్, ఇది నా విష్. నా బ్రతుకు మూలంగా అయినా చావు మూలంగా అయినా కానీ క్రీస్తు మ్యాగ్నిఫై అవ్వాలంట. అంటే నేను ఒక పెద్ద భూతద్దంలా నిలబడితే నా వెనక యేసు ప్రభు కానీ ఉంటే నాలోంచి నా ప్రభు అయిన యేసు క్రీస్తు అనేకుల పెద్దగా కనబడాలని నాకు ఆశ ఉంది.
యేసుక్రీస్తు గణపరచబడవల్లని ఆ మాటను చూడండి. అక్కడ నా క్రీస్తు మ్యాగ్నిఫై అవ్వాలి అని నాకుంది అంటాడు. అదొక ఆశ. కొంచెం కిందుకు రండి. 20 వచనం ఏమన్నాడు? నేను మిగులు అపేక్షించుచు అన్న తర్వాత 22వ వచనం చూడండి ప్రియులారా, మరో ఆశ. 23వ వచనం, ఈ రెండిటి మధ్య నేను ఇరుకున పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరిమేలు అంటాడు. నేను మరణించి ప్రభు దారి వెళ్ళిపోవాలని నాకు ఆశ ఉంది. క్రీస్తును నా ద్వారా గణపరచబడాలని నాకు ఆశ ఉంది. ఇలాంటి పరిశుద్ధమైన ఆశలు మనందరికి ఆశలు వస్తుంటాయి కదా. ఆశల పుట్టినీళ్ళేంటో చెప్పండి. మీ ఆశల పుట్టినీళ్ళేంటి? హృదయం. ఆలోచనల పుట్టినీళ్ళు మనసు, ఆశల పుట్టినీళ్ళు నీ హృదయం. నీ హృదయం నుంచి ఎలాంటి ఆశలు పుడుతుంటాయి అనేది ఇలాంటి వ్యక్తుల యొక్క జీవితాలను చూసినప్పుడు మనం తెలుసుకోవచ్చు, పరీక్షించుకోవచ్చు అన్నట్టు. నేను మరణించి ప్రభువుతో ఉండాలని ఆశ ఉంది. నా ప్రభు అయిన యేసుక్రీస్తును నాలోంచి పెద్దగా గణపరచబడాలి, ఆయన పెద్దగా అనేకులు కనబడాలని ఆశ ఉంది అని చెప్పి మిట్టకు ఈ అధ్యాయాన్ని ముగించినప్పుడు దైవజనుడు చెప్పే మాట ఏంటనంటే, మీరు సువార్త విషయమై నాతో జతపని వారు ఉన్నారు, అది ఆరంభంలోనే చూసాము. మళ్ళీ సువార్త పక్షాన్ని వాదించడంలో మీరు నాతో కలిసే పనిచేశారు, అది కూడా ఆరంభంలోనే చెప్పాడు. చివరికి వచ్చినప్పుడు అంటాడు, సువార్త విశ్వాస పక్షమున పోరాటం చేద్దురు నాతో రండి అంటాడు. ఈ 3 మాటలు జ్ఞాపకం చేస్తాను, అది అండర్లైన్ చేసుకుంటే బాగుంటుంది. 3వ వచనం, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారి ఇండుట చూచి, పార్టేకర్స్ ఇన్ ద గాస్పల్ మినిస్ట్రీ. దాని తర్వాత కొంచెం 7వ వచనం దగ్గరకు రండి. ఇలా ఉంది, నా బంధకముల యందును నేను సువార్త పక్షం వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. సువార్త పక్షమును వాదించడానికి నాతో మీరు పాలివారై ఉన్నారు. మళ్ళీ 28వ వచనానికి రండి. అధ్యాయం ముగింపులో అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవ నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి. సువార్త విశ్వాస పక్షమున పోరాడండి. సువార్త పనిలో పాలివారం అవ్వాలి, సువార్త పక్షం వాదించడంలో పాలివారం అవ్వాలి, తర్వాత సువార్త పక్షమున పోరాటం చేయడానికి కూడా మనం ఇష్టపడాలి. ఇది ఆయన మొదటి అధ్యాయంలో తన ఆశలు, తర్వాత వారితో తనకున్న అనుబంధం మొత్తం అంతా చెప్పినాడు. ఇది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయానికి కీవర్డ్స్ చెప్పాను. ఏంటది? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఈ 2వ అధ్యాయంలో 4 జీవితాలు మనం చదువుతాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ఏంటంటే 4 జీవితాలు మనం చదువుతాం. ఇందులో మొదటి జీవితం యేసు ప్రభుదే, 2వ జీవితం అపోస్తలుడైన పౌలుదే, 3వ జీవితం తిమోతి జీవితమే, 4వ జీవితం ఎపఫ్రోదితు జీవితమే. మిట్టుకు ఈ 4 జీవితాలకు కీ ఐడి ఏంటనంటే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన మనసు స్వార్థము లేని మనసు, ఆయన మనసు దీన మనసు. ఈ స్వార్థం లేని మనసు లేకుండా స్వార్థం మీకుంటే, దీన మనసుకు బదులు అహంకారం ఉంటే సంఘములో ఏక మనసు ఎప్పుడు వస్తుంది చెప్పండి? అసలు 2వ అధ్యాయం ఆరంభంలో అంటాడు చూడండి, చదువుతాను 2వ వచనం, మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారై ఉండి ఒక్కదాని యందే మనసు ఉంచచ్చు నా సంతోషముని మీరు సంపూర్ణం చేయండి. సంఘం అంటే వన్ అకార్డ్, ఒకే భావంతో, ఒకే మనసుతో, ఒకే తాత్పర్యంతో దేవుని పిల్లలు జీవించాలి. మన మధ్యలో అంటే సంఘమైన మన మధ్యలో ఎప్పుడు సెల్ఫిష్నెస్ వచ్చిందనుకోండి పోతుంది వన్నెస్. 2వది వినండి, ప్రైడ్ వచ్చిందనుకోండి ఎగిరిపోతుంది వన్నెస్. కనుక వినండి, స్వార్థం అలాగనే స్నేహితులార అహంకారం, ఈ 2 లేని యేసుప్రభు జీవితం చూడండి. ఏవైపోయినాడో ఆయన దేవునితో సమానంగా ఉండే భాగ్యం, అది భాగ్యమని ఎంచుకొనక ఆయన దాసుని స్వరూపం ధరించుకొని ఆయన రిక్తుడైపోయాడు. రిక్తత అది చాలా గంభీరమైన సిద్ధాంతం. రిక్తత అంటే ఇంగ్లీష్లో ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని చదువుతాం. అదే గ్రీకు భాషలో కెనోసిస్ అని అంటాడు. కెనోసిస్ అని అంటే స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా ఎవరి బలవంతం లేకుండా ఎవరి ఒత్తిడి లేకుండా మరో మనిషికి పరిచారకుడుగా మారిపోవడమే రిక్తత.
మళ్ళీ చెప్తాను, స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా ఎవరు బలవంతం లేకుండా ఎవరు ఒత్తిడి లేకుండా ఒక మనిషి మరో మనిషిగా పరిచారకుడుగా దాసుడిగా పనిచేస్తే వాడు రిక్తుడు, వాడు రిక్తతలోకి వచ్చినాడని లెక్క. యేసు ప్రభువారు రిక్తుడు. ఎట్లా అంటే ఎవరు బలవంతం చేస్తే శిష్యులు పాదాల వరకు వంగి వాళ్ళ పాదాలకు అడిగాడు చెప్పండి. ఆయన వాళ్ళంతా భోజనాలు కూర్చున్నారు. అరే పాదాలేమో తమ గురువు గారికి అడిగారు, ఆయనతో పాదాలకు అడిగించేసుకుని భోజనానికి కూర్చున్న తర్వాత మళ్ళీ ఎవడు గొప్పోడరు అని కొట్టుకుంటున్నారు. ఈ దరిద్రపు జబ్బు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రవహిస్తూనే ఉంది. మనలో ఎవడు గొప్పోడు? ఒరే ఆయనతో పాదాలకు అడిగించుకున్నా కూడా మీ బుద్ధి ఉండొద్దు. ఆయన పాదాలకు అడిగి తువ్వాలతో తుడిచి మీకు పరిచర్య చేశాడు. ఆయనే గొప్పవాడు అనుకోలేదే, మీ పాద పరిచారకుడు అన్నట్టుగా పాదాలకు అడిగితేను భోజనం దగ్గర కూర్చుంటే మళ్ళీ మనలో ఎవడు గొప్పోడు అని కొట్లాడుకుంటున్నారు. యేసయ్య అన్నాడు, ఏమండి ఎవడు గొప్పవాడు? భోజన పంక్తిని కూర్చుండేవాడు గొప్పవాడా, పరిచర్య చేయవాడు గొప్పవాడా? అయితే నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను, నేను మీ సర్వెంట్ని అన్నాడు. అది 2వ అధ్యాయంలో ఉన్న రిక్తత. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అహంకారానికి చోటివ్వక, స్వయానికి చోటివ్వక, దాసుని స్వరూపం ధరించుకొని దేవునితో సమానంగా ఉండే భాగ్యమని ఎంచుకొనక ఆయన దాసుని స్వరూపతి లోకానికి వచ్చి అతను తగ్గించుకుంటే తండ్రి ఏం చేసినాడట? ఆయన్ని చూడండి 9-10 వచనాలు. అలా తగ్గించుకున్న కారణాన 9 నుంచి, అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసునామమును వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించెను. ఆయన ఎంతగా తను తగ్గించుకున్నాడో అంతగా తన తండ్రి తన కుడిపార్శ్వమును హెచ్చించినాడు అని పౌలు రాసి 12వ వచనం నుంచి అంటాడు, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు, మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందు భయముతోనూ వణకతోనూ మీ సొంత రక్షణ మీరు కొనసాగించండి. ఇక్కడ చెప్తాను వినండి. క్రిస్టియన్ లైఫ్ ఇన్ అండ్ అవుట్ మాట్లాడతాడు ఇక్కడ పౌలు. క్రిస్టియన్ లైఫ్ ఇన్ అండ్ అవుట్ అంటే వినండి, దేవుని కొరకు బ్రతకడానికి ఇచ్చ, కోరిక, అలాగే దేవుని కొరకు బ్రతకడానికి లోపల సామర్థ్యం అది దేవుడే కలిగిస్తాడు. నువ్వు నిజంగా రక్షించబడిన దేవుని బిడ్డవైతే ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పం చొప్పున అన్నీ చేసేవాడు దేవుడు అంటాడు. 13వ వచనం చాలా మంచి. ఇది క్రిస్టియన్ లైఫ్ ఇన్. ఏమండి లోపల క్రైస్తవ జీవితం లోపల అనుభవం ఇది. క్రిస్టియన్ లైఫ్ అవుట్ ఏంటనంటే చూడండి 14వ వచనం అంటాడు, మీరు మూర్ఖమైన వక్రజన్మ మధ్య నిరపరాధులు నిష్కలంకులు అనింజులైన దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయముల మాని సమస్త కార్యాలు చేయండి. అట్టి జన్మ మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. ఇది మీ అవుట్. ఇది మీ బయట కనపరచవలసిన జీవితం. అది లోపల ఇచ్చా సామర్థ్యం లోపల దేవుడే మీకు అనుగ్రహిస్తాడు. అది మీ ఇన్. మీ అవుట్ ఏంటనంటే మీరు దేవుని వాక్యం చేతపట్టుకొని మూర్ఖులని వక్ర జనం మధ్య జ్యోతుల వలె మీరు కనబడుతున్నారు. ఇది మీ అవుట్. అలానే ఉండండి. కాబట్టి ప్రియులు అలా చెప్పి తన జీవితం గురించి సాక్ష్యం 17వ వచనంలో చెప్పేసుకున్నాడు. నేను అలానే బ్రతకాలి. యేసు ప్రభువులు ఎలాగైతే నిస్వార్థం ఉందో, యేసు ప్రభు ఎలాగైతే దీన మనసుతో ఉన్నాడో అలాంటి మనస్తత్వంతోనే నేను మీ విశ్వాస యాగంలోనూ దాని సంబంధమైన సేవలోనూ పానార్పణంగా పోయబడుతున్నాను. నా వంతు పరిచర్య మీకు చేస్తున్నాను. ఒక దైవజనుడు అంటాడు, క్రీస్తేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి అంటే ఆయన దైవనరుడు గనక అది ఉందిలేండి, మాకెక్కడి నుంచి వచ్చుద్ది అనుకుంటారట చదివిన వాళ్ళు. అందుకని అది ఎరిగే పౌలు తన జీవితం గురించి కూడా రాశాడట చివరిలో. మరి పౌలంటే ఆఫ్ జీవ్ కదా, ఆ తీవ్రత ఏవో కొంచెం ఉండుంటుందిలే ఈయన దగ్గర కూడా, కాబట్టి మన బోటోల దగ్గర ఎక్కడుంటుంది అని అనుకుంటారేమో పాఠకులు అనుకో. తిమోతి గురించి రాశాడంట. తిమోతి ఎవరు? మళ్ళీ ఆఫ్ జీవ్ కాదు. ఏమంటే పౌలేమో జీవ్, ఈయనకి అది ఉంది. ఆయనేమో దేవుడు నరుడు గనక మనసు ఉంది, ఈయన జీవ్ గనక ఈయనకే మనసు ఉంది. ఇప్పుడు తిమోతి ఆఫ్ జీవ్, ఆయన కూడా అదే మనసు ఉంది. అసలు తిమోతి గురించి పౌలు ఒక భాగంలో బాగా అభినందించిన మాటలు చాలా కనబడతాయి ఈ వచనాలు. 19వ వచనం నుండి మిత్రులారా చూడండి ఈ మాట మీరు చూసుకోండి. ఈ వచనాలు
24వ వచనం వరకు తిమోతిని అభినందించి రాసినటువంటి గొప్ప మాటలు ఇవి. అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటారు కానీ యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చూడరు. కానీ తిమోతి అట్లాంటోడు కాదు. ఒక తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడో అలాగే అతను నాతో కూడా సువార్త వ్యాపకంలో సేవ చేసిన వాడు, అతను మీ దగ్గర శీఘ్రంగా పంపాలనుకుంటున్నాను అన్నాడు. అయిపోయింది. యేసుక్రీస్తు, అపోస్తలుడైన పౌలు, తిమోతి కొంచెం సగమైన జూయిష్ బ్రీడ్ ఉందిగా, కాబట్టి ఆయనకి ఆ మనసు ఉంది. కానీ మన బోటోళ్ళకి ఎక్కడొచ్చుద్ది, మనం అన్ని జాతి వాళ్ళమైతేను అని అనుకున్నాడేమో పౌలు. ఎపఫ్రోదితు గురించి రాశాడు. కంప్లీట్ జెంటైల్, సంపూర్ణంగా అన్యుడు, ఆ మనసుతోనే పనిచేశాడు. ఈయన కూడా చాలా బాగా అభినందిస్తూ అంటాడు. ఎవరో తెలుసా? 25వ వచనం చూడండి. ఎపఫ్రోదితు గురించి ఏమన్నాడు? నా సహోదరుడు, నా జత పనివాడు, నా తోటి యూదుడు, మీ దూత, నా అవసరమునకు ఉపచరించిన వాడు ఎపఫ్రోదితును మీ యొద్ద పంపుట అగత్యమని నేను అనుకుంటున్నాను. ఆయన మీరు యాక్సెప్ట్ చేయండి, ఆయన మీరు ప్రేమతో స్వీకరించండి. అతను నాకు చక్కని పరిచయం చేసి ఉంచుకోవాలని ఉంది, కానీ మీ విషయమై అతను చింత కలిగి ఉన్నాడు, కాబట్టి మీ యొద్దకు నేను పంపాలనుకున్న మెట్టుకు క్రీస్తు యేసు కలిగిన మనసు, క్రీస్తు, పౌలు, తిమోతి, ఎపఫ్రోదితు, నలుగురు వ్యక్తుల యొక్క జీవితాలు ఈ 2వ అధ్యాయంలో మనకి కనబడుతూ వస్తాయి. 3వ అధ్యాయానికి వెళ్దాం. మనం 3వ అధ్యాయానికి వెళ్ళగానే ఆరంభంలోనే ఈ చక్కని సరళమైన భక్తికి భిన్నంగా ఉండే గుంపును గురించి అని చెప్పుకోవలసి వచ్చింది. సరళమైన ఈ భక్తికి భిన్నంగా ఉండే ఒక గుంపును గురించి మాట్లాడవలసి వచ్చింది. వాళ్ళకు ఆయన పెట్టిన పేరు ఏంటనంటే కుక్కలు అన్నాడు. చూడండి 3:2 ఏమి రాసిందో, కుక్కల విషయమై జాగ్రత్తగా చూసుకోండి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా చూసుకోండి, ఈ చేదన అంటే ఈ సున్నతి ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఎవరు వీళ్ళంటే జుడియాజర్స్, యోధా మత నిష్ట కలిగిన వారు. వాళ్ళు కుక్కల్లాంటి వాళ్ళు. అమ్మ వింటున్నారా? వాళ్ళు సున్నతిని ఆచరించి మీకు సున్నతి చేసుకోమని చెప్పి మతంలోనికి దింపి మిమ్మల్ని బానిసలుగా చేసుకోవాలని చూచేటువంటి వారు. ఒక విధంగా చెప్పాలంటే నేను నిష్ట కలిగినటువంటి పరిసయుడను, సున్నతి పొందినవాడును, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడును, గమలీయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించిన నేనే ఆ జుడాయిజాన్ని పక్కన పెట్టా. ఎందుకంటే మతం మనిషిని రక్షించదు. యేసుక్రీస్తునందుల విశ్వాసం ద్వారా రక్షణ, నీతి వస్తుందని అవన్నీ పక్కన పెట్టి క్రీస్తు యేసు ద్వారా వచ్చే నీతి కొరకు నేను వెతుకుతున్నానంటాడు. చూడండి ఏమి రాసిందో చూపిస్తాను. 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం వలనైన నా నీతిని గాక. జుడియాజర్ చెప్తున్నారే ధర్మశాస్త్రం వలనైన నీతి. నేను కూడా యేసుప్రభు రాకమునుపు నేను కలిగి ఉన్నానే ధర్మశాస్త్ర మూలమైన నీతి, ఆ నీతిని కాక క్రీస్తునందల విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడని ఆయనందు అగుపడు నిమిత్తం నేను ఈ భక్తి చేస్తున్నాను. మీకు టైం ఉన్నప్పుడు ఈ 3వ అధ్యాయం స్నేహితులారా 7వ వచనం నుంచి నిమిత్తం 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 అనే మాట హైలైట్ చేయండి. చాలా పాఠాలు నేర్చుకోవచ్చు మీరు. దేని నిమిత్తం ఆయన ఈ భక్తి చేస్తున్నాడో, దేని నిమిత్తం ఈ పోరాటాలు అనుభవిస్తున్నాడో, దేని నిమిత్తం వింటున్నారా ఆయన స్ట్రగుల్ అవుతున్నాడో మన స్పష్టంగా కనబడుతుంటుంది. ఇక్కడ విషయం చెప్పాలనుకుంటున్నా. అదేంటనంటే పౌలు అంటాడు ఆయన శ్రమలలో పాలివాడనుటెట్టుదో ఎరగాలనుంది, ఆయన పునరుత్థాన బలమేంటో ఎరగాలనుంది, క్రీస్తుని గురించిన జ్ఞానం సంపాదించుకోవాలని నాకుంది. ఇది చదివినప్పుడు నా బలి విడ్డూరం అనిపించిందండి. ఎందుకనంటే ఫిలిప్పీలకి పత్రిక రాసే సమయానికి అతను 25 సంవత్సరాల సేవకుడండి. వీళ్ళకి పత్రిక రాసే సమయానికి 25 years మినిస్టర్ అండి, దేవుని పొలములో పనివాడండి. 25 సంవత్సరాల సేవ చేసిన వాడు ఇంకా యేసు క్రీస్తుని ఎరగాలందంటాడేంటి? ఆయన శ్రమలో పాలివాడని ఎట్టుదో ఎరగాలని అంటాడేంటి? ఆయన పునరుత్థాన బలం ఏంటో తెలుసుకోవాలని ఉందంటాడేంటి? నేను పట్టుకున్నాను అనుకోవడం లేదు, నేను గెలిచాను అనుకోవడం లేదు, నేను సంపూర్ణ సిద్ధి పొందాను అనుకోవడం లేదు అంటాడేంటి? హెల్దీ డిస్సాటిస్ఫాక్షన్, ఆరోగ్యకరమైన అసంతృప్తి ఒక ఆత్మీయులకు ఉండాలి. ఇప్పుడు మనకు పట్టిన మాయిదా రోగం ఏంటో కానీ మాకు అంతా తెలుసు, అంతా పట్టేశాం, గెలిచేసాం, పొందేశాం అనుకుంటాం. ఏంటి పొందింది?
ఏంటి మనం పట్టుకున్నది, ఏంటి మనం పొందింది, ఏంటి మనం గెలిచింది? 25 సంవత్సరాల సేవలో ఇంకో విషయం చెప్పనా, 7 ఆఫీసెస్ చేశాడండి. అప్పటికే 7 ఉద్యోగాలు చేశాడు. మొదటి ఉద్యోగం అపాస్టల్ చేసేశాడు, రెండవ ఉద్యోగం ఎవాంజలిస్ట్ సువార్తికుడు చేసేసాడు ఈ పని, మూడవ ఉద్యోగం చర్చ్ ప్లాంటర్ సంఘస్థాపకుడు చేసేసాడు ఈ పని, నాలుగో ఉద్యోగం చర్చ్ పాస్టర్ ఎవడ సంఘ కాపరి ఆ పని చేసేసాడు, అలాగనే చర్చ్ టీచర్ మంచి ఉపదేశకుడు ఆ పని చేసేసాడు, సంఘమునకు సువార్తకు విశ్వాసులైన మనకు అని పరిచారకుడు ఈ ఉద్యోగం చేసేసాడు, తర్వాత ఆధ్యాత్మిక నాయకుడు 7th ఆఫీస్ అది కూడా చేశాడు. 7 ఉద్యోగాలు చేసిన వాడు, 25 సంవత్సరాలు సేవ చేసిన వాడు నేను పట్టుకున్నాను అనుకోవడం లేదు, నేను గెలిచాను అనుకోవడం లేదు, నేను పొందాను అనుకోవడం లేదు. దాని నిమిత్తం ఇవన్నీ నష్టంగా ఎంచుకొని నేను ఆ పరిపక్వత వెళ్ళాలనుకుంటున్నాను. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? ఈ రోజున మనం ఏమనుకోకండి, మనం తెలిసింది, మనం గెలిచింది, మనం పొందింది వింటున్నారు, మనం పట్టుకున్నది ఆవగింజంత, మన కబుర్లు గుమ్మడికాయంత. మనం పట్టుకున్నది, మనం గెలిచింది, మనం వింటున్నారా, మనం సాధించింది ఆవగింజంత, మన కబుర్లు మాత్రం గుమ్మడికాయంత కబుర్లు వేసుకొని ఇవ్వండి వింటున్నారా? అలాంటి వారిని ఈ మాట అనొచ్చు. మీరు నొచ్చుకోకపోతే చెప్తాను. ఇలా అనుకునే వారిని ఏమనాలంటే అజ్ఞానులు అనొచ్చు. ఎందుకు అలా అనొచ్చో చెప్పనా? సముద్ర తీరానికి వెళ్ళి దోసెడితో కొంచెం నీళ్ళు తీసి, సముద్రం నీళ్ళు తీసి, హే ప్రియులారా వినండి, సముద్రం అంతా నా చేతిలో ఉంది అని నేనంటే మీరేమంటారు? పిచ్చోడు అంటారు. పిచ్చోడు వీడు. ఎంత పెద్ద సముద్రం ఉంటే దోసె నీళ్లు తీసి సముద్రం అంతా చేతిలో ఉందంటాడేంటి వీడు అంటారుగా మీరే. మరి క్రీస్తుని గూర్చిన జ్ఞానం, ఆయన శ్రమలలో పాలివారం అవ్వడం, ఆయన పునరుత్థాన బలమును ఎరగడం, ఆ సంపూర్ణ సిద్ధి పొందడం, మనం పిలిచిన పిలుపుకు రావలసిన బహుమానం కొరకు మనం పరిగెత్తడం, ఇవి చాలా ఉందండి మన క్రైస్తవ జీవితంలో. కనుక వినండి, ఈ ఆరోగ్యకరమైన అసంతృప్తి ఉండేవ్వండి. నేను ఇక నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేను తెలుసుకోవాల్సి చాలా ఉంది, నేను అనుభవించవలసిన విషయాలు ఆత్మీయంగా చాలా మిగిలిపోయినాయి అనే ఆరాటం మనకు ఉండాలి. ఆ ఆరాటాన్ని గురించి రాస్తూ 16 వచనం రాశాడు 3వ అధ్యాయంలో. 17వ వచనం నుంచి 21వ వచనం వరకు దైవజనుడు ఏమంటాడంటే, వినండి, మీరు సరైన మాధుర్లు మీరు అనుసరించండి. కొంతమంది సంఘాల్లో ఉంటారు కానీ వింటున్నారా, వారు ఎవరు అంటే సిలువకు శత్రువులు, వారు కడుపే వారికి దేవుడు, నాశనమే వారి అంతం, వారు సిగ్గుపడవలసిన విషయాలను అతిశయపడుతుంటారు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతుంటారు. ఇలాంటి వారిని మీరు మాధుర్లుగా పెట్టుకోకండి. ఫాలో గాడ్లీ మోడల్స్. చూడండి బాగుంటుంది 17వ వచనం, అండర్లైన్ చేయండి ఆ మాట. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారంగా నడుచుకున్న వారిని గురిపెట్టి, నేను ఒక్కడే కాదు మీకు మాదిరి ఇవ్వగలిగిన మరికొంతమంది ఉన్నారు మనకు, వారిని కూడా గురిపెట్టే చూడండి. ఫాలో గాడ్లీ మోడల్స్ అంటాడు. తర్వాత మీరు 18 నుంచి స్నేహితులారా 20 వచ్చిన వరకు చూస్తే, స్టే అవే ఫ్రమ్ రాంగ్ మోడల్స్, తప్పుడు మాదుల నుంచి దూరంగా పొండి. వారు సిలువకు శత్రువులు. సిలువ వాళ్ళ రక్షణ సరిపోతుందని అనుకోవడంలా, అనుదినము వారు సిలువను మోయటం వాళ్ళ చేత కావడంలా, సిలువ యొక్క సువార్తను ప్రకటించడానికి వాళ్ళకి మనసులా, వీళ్ళు సిలువకు శత్రువులు. సిలువకు శత్రువులు నాన్ క్రిస్టియన్స్ కాదండి. ఎప్పుడు సిలువకు శత్రువులు క్రైస్తవేతరులుగా సంఘం వెలుపలున్న వాళ్ళు కాదండి. వింటున్నారా? సిలువకు శత్రువులు ఎవరంటే లోపల ఉన్నవాళ్ళు. మా రక్షణకు మా నీతికి సిలువ సరిపోదు అనుకుంటారు, ఏదేదో దాన్ని కలుపుతారు. అనుదినము తమ సిలువనెత్తుకొని ప్రభువుని వెంబడించారు. సిలువ సువార్తను వారు ప్రకటించడానికి వాళ్ళ మనసు ఉండదు. ఇక ఎంతసేపు ఏంటనంటే వారు కడుపే వారి దేవుడు, నాశనమే వారి అంతం, భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతూ వారు తమ సిగ్గుపడవలసిన విషయాలు యందు భలే అతిశయపడిపోతుంటారు. వద్దు, వాళ్ళతో మనకి కుదరదు. స్టే అవే ఫ్రమ్ రాంగ్ మోడల్స్. వీళ్ళంత తప్పుడు మాదిరిలు వారికి దూరంగా జరుగుదాం మనం. అలాంటి వైఖరి ఎవరినైనా కనబడితే వీరు తప్పుడు మాదిరులు, వీరికి దూరంగా ఉండడం మంచిది అని మనకు దూరంగా ఉండడం నేర్చుకోవాలి. 3వ మాట పౌలు ఏమంటాడనంటే, ప్రియులారా 20-21 వచ్చినా కానీ మీరు చూస్తే ఏమంటే, పరలోక సంబంధమైన వాటి మీద మీ ఫోకస్ పెట్టుకొని బతకండి. మస్ట్ ఫోకస్ ఆన్ హెవెన్లీ థింగ్స్. మన ప్రభు ఎక్కడున్నాడట?
పరలోకం నుంచి వస్తాడు, అక్కడ ఉన్నాడు మన రక్షకుడు. మన పౌరస్థితి పరలోకమందుంది. అక్కడి నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ కొరకు కనిపెట్టుకుంటున్నాము. సమస్తమును తన లోపరుచుకున్న జాల శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమునకు తన మహిమగల శరీరమునకు సమరూపం గలదానిగా మారుస్తాడు. ఫోకస్ ఆన్ హెవెన్లీ థింగ్స్, పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టి బతకండి అని చెప్పి 3వ అధ్యాయం ముగించేశాడు. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? ఏదో ఒకటి చెప్పండి. మీ కళ్ళు గుడ్ల గోబల్లా పెడుతుంటే భయం వేస్తాం. అమ్మ 4వ అధ్యాయానికి వచ్చేసరికి సంఘములో అగ్రిమెంట్, సంఘములో సమైక్యత కొరకు మాట్లాడతాడు, ఐకమత్యం కొరకు మాట్లాడతాడు. ఇంత మంచి సంఘం అమ్మ విట్టు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఏదైనా డాక్టర్ల ఎర్రల గురించి మాట్లాడాడా చెప్పండి? సిద్ధాంతపరమైన సమస్య గురించి మాట్లాడా? లేదే. అమ్మ వింటున్నారా? అసలు ఈ పత్రిక రాసిందే బాబు తిమోతిని పంపిస్తున్నాను, యాక్సెప్ట్ చేయండి. ఎపఫ్రోదీతుని పంపిస్తున్నాను, యాక్సెప్ట్ చేయండి. ఎపఫ్రోదీతు వల్ల వస్తువులని పుచ్చుకున్నాను, ఎకనాలజీ చేస్తున్నాను, అన్నీ నాకు అందినాయి అని ఇలాంటి మంచి కారణాల కొరకు రాశాడు ఈ పత్రిక. కానీ 4వ అధ్యాయంలో ఒక చిన్న ప్రాబ్లంని అడ్రస్ చేస్తున్నాడు ఆయన. ప్రాబ్లం ఏంటనంటే మందిరంలో ఆ సంఘంలో 2 సహోదరులు ఉన్నారు. వారిద్దరి మధ్య ఐకమత్యం భంగం అయిపోయింది. ఒక ఆవిడ పేరు యవోదియా, మరొక ఆవిడ పేరు సుంటకే. చూడండి 2వ వచనంలో, ప్రభువునందు ఏక మనసు గలవారి ఉండండి అని యవోదియను సుంటకేను బతిమాలు కొంచున్నాను. ఇంత మంచి సంఘంలో స్త్రీలతో మొదలైంది కదా పని. లూదియా ఒక సహోదరి, పుతోను దెయ్యం పట్టిన పిల్ల ఒక సహోదరి. వాళ్ళిద్దరి వల్ల తరువాత జైలర్ వరకు పోయింది సువార్త. కానీ ఆరంభంలో 2 సిస్టర్సే కదండి ఈ సంఘానికి కారణం. కానీ ఇప్పుడు సమస్య కూడా 2 సిస్టర్స్ వల్ల వచ్చేసింది. యవోదియా, ఒక ఆయన అంటాడు యవోది అంటే ఎవడి పరిమళ వాసన అర్థం అంట. యవోది అనే అరమిక్ మాటకు పరిమళ వాసన అని అర్థం ఇస్తుంది. అంటే మన తెలుగులో పెట్టుకుంటారే పేరు పరిమళ కుమార్ అని. కొంపదీసి ఎవరు లేరు కదా? ఉన్నారా? చచ్చానైతే నేను. యవోదియ పరిమళ కుమారి అందరికీ పరిమళ వాసన ఇస్తుంది, కానీ సుంటకేకే దుర్వాసన కొడుతుంది. సుంటక అనే మాటకు స్నేహలత అని అర్థం అంట. స్నేహల ఈవిడకి అందరూ స్నేహితులే, కానీ యవోదియ సిస్టరే శత్రువుగా కనబడుతుంది. చూడండి ఎంత విచారమో. ఇంత మీనింగ్ఫుల్. వీళ్ళేం ఆర్డినరీ పీపుల్ ఏం కాదు. వీళ్ళ పేరు జీవగ్రంథం అందున్నాయి, అంటే రక్షించబడ్డారు. నాకు సువార్త పరిచర్యలో సాకారులుగా నిలిచారు 2 సిస్టర్స్. నా తరువాత వచ్చిన క్లెమెంట్ బ్రదర్తో కూడా వీళ్ళు పరిచర్యలో బాగా సహకరించినారు. పాపం అలాంటి వాళ్ళ మధ్యలోనే దుష్టుడు అసమాధానం పెడితే బ్రతిమలాడుతున్నాడు పౌలు, సాకారి నా నిజమైన సాకారి, కొంచెం వాళ్ళు హెల్ప్ చేయి, వాళ్ళిద్దరూ సమాధానంగా ఉండేలాగా. ఇక్కడ విషయం చెప్పాలి, ఎవరిద్దరి మధ్య అయినా సమాధానం లేకపోతే సంఘంలో మిగిలిన వాళ్ళ సాకారులమై వాళ్ళు మళ్ళీ సమాధానంకి వచ్చేలా చూడాలి. కానీ మధ్యలో కొంతమంది అమ్మ ఏమింటున్నారో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా వాళ్ళిద్దరి మధ్య అగాధం సృష్టించేస్తారు మాటలతో. ఈవిడ చెప్పిన మాట ఆవిడ దగ్గర మోసి, ఆవిడ చెప్పిన మాట ఈవిడ దగ్గర మోసి, వాళ్ళ మీద వీళ్ళకి శత్రుత్వం, ఈవిడ మీద ఆమెకి శత్రుత్వం వచ్చేలా పనిచేస్తే నువ్వు సంఘానికి సహకారివి కాదు. కడుపులో పెట్టుకొని ఆవిడేదో కడుపు మంటకి ఈవిడ మీద చెప్పింది, ఈవిడేదో కడుపు మంటకు ఆవిడ గురించి చెప్పింది. కడుపులో పెట్టుకొని వాళ్ళిద్దరు ఐక్యమత్యంతో ఉంటే చాలని గడ్డమే పట్టుకుంటామో, బ్రతిమలాడతామో, చివరి కాలే పట్టుకుంటామో. మీరిద్దరు అసమాధానంగా ఉంటే సంఘములో దేవుని ఆత్మకార్యాన్ని చూడలేమమ్మా, మీరు సమాధానంగా ఉండండి అని బ్రతిమలాడాలంట. పౌలు అలా బ్రతిమలాడుతున్నాడు ఆ 2 సిస్టర్స్ గురించి. తర్వాత మీరు 4వ వచనం నుంచి మళ్ళీ 9వ వచనం వరకు దేవుని సమాధానం అనుభవించే జీవితం గురించి మాట్లాడతాడు. దేవుని సమాధానం ఎప్పుడొస్తుంది దేవుని పిల్లల కంటే? దేని మీద ధ్యాస పెట్టాలో దాని మీద ధ్యాస పెట్టాలి. ఇక్కడ 6 విషయాలు ఉంటాయి 8వ వచనంలో. సత్యమైన వాటి మీద ధ్యాస పెట్టండి, కానీ అసత్యమైన వాటి మీద ధ్యాస పెడుతుంటాం. మాన్యమైన వాటి మీద ధ్యాస పెట్టండి, అంటే గౌరవప్రదమైన వాటి మీద ధ్యాస పెట్టండి. ఏమంటే అగౌరవమైన విషయాల మీద మనసు పెడతాం. న్యాయమైన వాటి మీద మనసు పెట్టండి, అన్యాయమైన వాటి మీద మనసు పెడతాం. అపవిత్రమైన వాటి మీద మనసు పెట్టండి, అపవిత్రమైన వాటి మీద మనసు పెడతాం. రమ్యమైనవి అందమైన వాటి మీద మనసు పెట్టండి, అంటే అసహ్యమైన వాటి మీద మనసు పెడతాం. ఖ్యాతి తెచ్చేవి అంటే పేరు ప్రఖ్యాతి తెచ్చే వాటి మీద మనసు పెట్టండి, అంటే మనం అవమానం తెచ్చే వాటి మీద
మనసు పెడితే సమాధానకర్తయ్య దేవుడు ఎలా తోడుంటాడు, దేవుని సమాధానం ఎలాగ మన హృదయానికి మన తలంపులకు కావలవుతుంది చెప్పండి. కనుక మన యొక్క ఐడియాలజీ మార్చాలి. దేని మీద ధ్యాస పెట్టాలో అది నేర్చుకోవాలి, వీటి మీద ధ్యాస పెట్టండి అని చెప్పి తరువాత అంటాడు, నేను చాలా తృప్తిగా బ్రతుకుతున్నాను. చాలా మంచి వచనం 4:11 చూడండి. నాకు కొదువ కలిగినందున నేను ఎలాగ చెప్పడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో చెప్పండి సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. దేవుని కొరకు అసంతృప్తి ఉంది, కానీ దేవునిలో సంతృప్తి ఉంది. క్రైస్తవులకు అది ఉండాలి. దేవునిలో సంతృప్తి, దేవుని కొరకు మనం ఏం చేశామనేది విషయంలో ఎప్పుడూ అసంతృప్తి ఉంటే మంచిది. కనుక నేను సంతృప్తి కలిగి ఉన్నానని చెప్పి వాళ్ళు పంపిన వస్తువులకు అభినందనలు చెప్పి చివరకు ఒక మంచి వాగ్దానం రాసి ఆయన పత్రికను ముగిస్తున్నాడు. 19వ వచనం చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము ఆయన తీరుస్తాడు. నా అవసరాలు మీరు చూశారు, మీ అవసరాలు కూడా దేవుడు చూస్తాడు. తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప మీ ఆత్మలతో పాటు ఉండునుగాక. ఇది 4 అధ్యాయాల ఫిలిప్పీలకు రాసిన పత్రిక యొక్క సారాంశం. అక్కడక్కడ అవసరమైనవి మాత్రమే మనం చూసాం. ఈ పత్రికను బట్టి ఏమి నేర్చుకోవచ్చు మనం అంటే, నాకు అనిపిస్తుంటుంది, నేను నా సేవకుడు ఏ సేవకుడైతే నన్ను ప్రభువు నడిపించాడో, ఏ సేవకుడైతే శిష్యుడిగా మారడానికి నా మీద ప్రయాసపడ్డాడో, ఏ సేవకుడైతే నేను సేవకుడు అవ్వాలని ఆశపడ్డాడో, ఆ సేవకుని మనసులోంచి నేను ఎప్పుడు చెరిగిపోకూడదు, అతని హృదయంలోంచి ఎప్పుడు బయటకు వైదొలగకూడదు, అతని ప్రార్థనలో ఎప్పుడు నేను ఉండేలాగా నా బ్రతుకుంచుకోవాలన్న మనసు నాకు వచ్చింది. ఆ మనసు మనకు వస్తే చాలా సంతోషం. రెండవ సంగతి, ఆనందంగా భక్తి చేయడానికి మన ఏం బాగుండాలి, మన యాటిట్యూడ్ బాగుండాలి, మన యాంబిషన్స్ బాగుండాలి, మన ఎబిలిటీస్ బాగుండాలి. వీటిని సరిగా ఉంచుకుందాం ప్రభువుని బట్టి. తరువాత స్నేహితులారా, మనకు సంభవించిన శ్రమలు సువార్త వ్యాపకానికి ఉపయోగపడాలి, అలాగనే పరిశుద్ధులు స్థిరపరచబడ్డానికి ఉపయోగపడాలి. మన శ్రమలు వృధా అవ్వకూడదు, మనకు సంభవించినవేవి అది వేస్ట్ అవ్వకూడదు. అయితే సువార్త వ్యాపకమన్నా జరగాలి, లేదా పరిశుద్ధులైనా స్థిరపరచబడాలి. అట్లా మన జీవితాన్ని ఉంచుకోవాలి. మెట్టుకు మన లోపల హోలీ అంబిషన్, పరిశుద్ధమైన కోరికలతో బ్రతుకుదాం. మీరు ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఒకసారి 4 అధ్యాయాలు చదవండి. నేను 3 ఆశలు చూపించాక చాలా ఉన్నాయి ఆశలు. ఈ 7 విషెస్ ఉంటాయి ఈ పత్రికలో. 4 అధ్యాయాల్లో పౌలు కలిగి ఉన్న హోలీ విషెస్ 7 ఉన్నాయి ఇందులో. మీరు తర్వాత అవన్నీ చూసుకోండి. అటు తర్వాత క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండడానికి యేసయ్య మాదిరి, పౌలు మాదిరి, తిమోతి మాదిరి, ఎపఫ్రొదితు మాదిరి తీసుకుందాం. తర్వాత భక్తి చేస్తున్నప్పుడు ఇంకా నేను సాధించవలసిన చాలా ముందుందని మనం ముందుకే చూద్దాం, వెనక చూడడం మానుదాం. అటు తర్వాత మనం రైట్ మోడల్స్ని మనం ముందు పెట్టుకొని ఫాలో అవుదాం. పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి బతుకుదాం. చర్చిలో హార్మోనీ కొరకు ప్రయాసపడదాం. నా హావభావాల వల్ల కానీ, నా మాటల వల్ల కానీ, నా క్రియల వల్ల కానీ మా మందిరంలో మా సంఘ విశ్వాసుల మధ్య డిస్యూనిట్ ఎప్పుడో రాకూడదు. అందుకు నేను కారణం కాకూడదు. కొంతమంది మాట్లాడరుగా నిలిచేస్తుంటారు. వాళ్ళు మాట్లాడక్కర్లా, వాళ్ళ హావభావాలతో మొక్కలు చేసేస్తారు. వందనాలు సిస్టర్, అట్లా వారు దేవుడు అయిపోయిందంతే. ఏమో వందనాలు ప్రతివందనాలు చెప్తే నీ కొంపేం పోద్ది తల్లి, నవ్వుతో చెప్పరాదా? చూడండి, వాళ్ళ యొక్క హావభావాలతోనే సంఘాలను డిజ్యూనిటీ తెచ్చేస్తారు. కొంతమంది మాటలతో మొక్కలు చేస్తారు, కొంతమంది పనులతో మొక్కలు చేసేస్తారు. ఇలా అనుకోవాలి, నన్ను బట్టి నేను ప్రేమించే నా సంఘంలో ఎప్పుడు డిజ్యూనిటీ రాకూడదు. నేను దేని మీద ధ్యాస ఉంచాలో దాని మీద ధ్యాస ఉంచి సమాధానం నా హృదయంలో ఏలుబడి చేసేలా బ్రతుకుతాను, సంతృప్తితో బ్రతుకుతాను. నా అవసరాలు తీర్చేవాడు దేవుడు, మిగిలిన వారి అవసరాలు తీర్చేవాడు దేవుడు అని విశ్వాసంతో నమ్మకంగా ఆయన వెంబడిద్దాం. ఈ చిన్న తలంపులు మళ్ళీ మీరు చదువుకుంటే సులువుగా ఈ పత్రిక అర్థమవుతుంది. చాలా విషయాలు మీరు కూడా నేర్చుకోవడానికి వీలు పడుతుంది. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. దయగల పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన మంచి దేవ, మీ పాదాలు వందనాలు, స్తోత్రాలు. మీ హృదయం మా పట్ల ఏ రీతిగా ఉంటుందో మీ దాసుని ద్వారా ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రికలో మేము అర్థం చేసుకుంటూ ఆ పత్రిక ఆధారంగా
మేము ఈ రాత్రి నేర్చుకున్న పాఠాలను బట్టి వందనాలు ప్రభువా. మేము నేర్చుకున్న సంగతులలో వేగంగా మేము నేర్చుకోగలిగిన, ఆలకించగలిగిన కొన్ని సంగతులు మమ్మలను ప్రశ్నించేవిగా, కొన్ని సంగతులు మమ్మలను ప్రోత్సహించేవిగా, కొన్ని సంగతులు మమ్మల్ని పరీక్షించేవిగా ఉండగా ప్రభువా, మీ వాక్యానికి విధేయత చూపి వాక్యం పట్ల మా వైఖరి, మా యొక్క గురి, మా లక్ష్యం, మా స్వభావం సరిచేసుకొని ఆ వాక్యాన్ని చేతపట్టుకొని లోకములో జ్యోతుల వలె బ్రతుకున్నట్లుగా కృప పాలించమని, మహిమ పొందుమని ఈ ఫిలిప్పీ పత్రిక యొక్క అవుట్లైన్ ధ్యానం, ఈ పత్రికను మరింత కూలంకషంగా మేము చదివి ధ్యానించి వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, సంఘపరంగాను మేలు పొందటానికి మీ కృప పాలించండి ప్రభువా. వందనాలు తండ్రి. వాక్యం అందించిన మీ దాసును కూడా బలపరిచి మీ సేవలో ఇంకా విరివిగా ఉపయోగించమని చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.